పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం కొన్ని భాగాలను గమనిద్దాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహోవాలో నుండి ప్రయాణమైను. బాయిలా యెహోవాలో నుండి ప్రయాణమైను. 3వ వచనం, వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయను అహ్యూయను ఆ క్రొత్త బండిని తోలిరి. చదవబడిన ఈ లేఖన భాగాలను మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క మహాకృపను బట్టి మనం సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇంతవరకు మనము సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం వరకు ధ్యానం చేసి ముగించాం. వాటన్నిటినీ జ్ఞాపకం చేయడం లేదు, కానీ నేరుగా మనం 6వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఈ 6వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ 6వ అధ్యాయంలో 22 వచనాలు మనకు కనిపిస్తాయి. కనిపించాయా? చూసారా? 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాలు ఉంటాయి. 22 వచనాలు మొదటి 11 వచనాల్లో ఇదే సారము దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 13వ అధ్యాయం అంతా ఇదే సారం. మొదటి 11 వచనాలు. ఈ సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి 11 వచనాల యొక్క భావం, సారం సేమ్ ఇదే సెంటెన్స్, ఇదే సందర్భం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో మొత్తం అదే ఉంటుంది. అక్కడ 14 వచనాలు ఉంటాయి. 13వ అధ్యాయంలో అక్కడ అదంతా సేమ్ ఇదే సందర్భం ఉంటుంది. తదుపరి 12 నుండి 22 వచనాలలో దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. సో ఒకే అధ్యాయములో రాయబడిన సంఘటనలు దినవృత్తాంతాల గ్రంథములో మొదటి అధ్యాయంలో 2 అధ్యాయాలుగా రాయబడి ఉంది. సో ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న ఈ అంశము దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడిన అంశము 11వ అధ్యాయంలో మొదటి 2 ఒకటే. ఈ సందర్భాన్ని అక్కడ ఉన్నదే ఇక్కడ మనం చూడగలం. అయితే కొన్ని విషయాలను మనము ఈ విషయాన్ని ధ్యానం చేద్దాం. ఈ 6వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు నాయకుని యొక్క దీనత్వం కనిపించింది. దావీదు యొక్క దీనత్వం. దావీదు ఎవరు? ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో, పోనీ 5వ అధ్యాయంలో దావీదు ఎలాంటి వాడు? ఇప్పుడు దావీదు ఎవరు? మనం ఏ దావీదు? ఇప్పుడు రాజైన దావీదు, అంతేనా? రాజైన దావీదు. ఏ రాజు? ఒకప్పుడు యూదా పట్టణానికి రాజు అయిన వాడు ఇప్పుడు ఇశ్రాయేలు సమూహం అంతా రాజు అయ్యాడు. ఇశ్రాయేలు సమూహం అంతా రాజు అయిన వాడు ఆయన మహారాజుగా కొనసాగుతున్న ఈ సమయంలో ఆయన దీనత్వాన్ని ప్రదర్శించాడు. ఎలాగూ ఈ అధ్యాయంలో నాయకుని దీనత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏంటి నాయకుని దీనత్వం అంటే? ఆయన రాజు అయి ఉండి కూడా దేవుని మందసం ఎదుట ఆయన నాట్యం చేస్తున్నవాడు. దేవుని మందసం పట్ల తన యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తూ వీధుల్లో ఆయన మందసం ఎదుట తను తానుగా నేను రాజుని. వాస్తవానికి ఎలా ఉండాలి? నేను రాజు, నేనెందుకు దిగాలి కిందకి? నేనెందుకు మందసం ఎదుట నాట్యం ఆడాలి? నేనెందుకు నా వస్త్రాన్ని తీసివేసి దేవుని కొరకు నేను నా దేహం మర్చిపోయేంతగా దేవుణ్ణి నేను ఆరాధించాలి? ప్రజల ముందు చాలా మంది మీకాలు స్నేహితులు చాలా మంది ఏడన చేశారు దావీదును చూసి.
కానీ దావీదు తన దీనత్వాన్ని, అంటే దేవుని ఎదుట తన దీనత్వాన్ని ప్రదర్శించినవాడు, కనబరిచినవాడు. సో ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో చేరిన మనము, దేవుని సన్నిధిలో చేరి వస్తున్న మనము మన అర్హతలను, మన హోదాలను, మన ప్రత్యేకతలను, మన ప్రతిష్టలను సమస్తాన్ని వదిలి దేవుణ్ణి మనం స్తుతించాలి. అంటే మనం దీనత్వాన్ని ప్రదర్శించాలి. అర్థమవుతుందనుకుంటాం. దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనము, దేవుని సన్నిధిలో కూర్చున్న మనము, మనకున్న ఏ అధికారమైనా సరే దాన్ని పక్కన పెట్టాలి. మనకు కలిగిన ఏ ప్రత్యేకత అయినా కావచ్చు, ఏ ఘనత అయినా కావచ్చు, ఏ మెప్పైనా కావచ్చు, క్రీస్తు ఎదుట దాన్ని కుమ్మరించి ఆయనను మాత్రమే గణపరచాలి అనడానికి అధ్యాయం మనం చూడగలం. అందుకే ఈ అధ్యాయానికి పేరు పెట్టామంటే నాయకుని దీనత్వం. అట్లయితే దీనత్వం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఒకసారి నిన్ను నీవుగా, నన్ను నేనుగా పరిశీలన చేసుకుంటే మనలో దీనత్వము చాలా సందర్భాల్లో కనపరచిన వారు. దీనత్వం కనుమరుగైతున్న ఈ కాలము కొంచెం ఇప్పుడు మనం గమనించినట్లయితే కొంచెం బంగారం ఉందనుకో, కొద్దిగా ఇప్పుడు రేట్ ఎక్కువ కదా, కొంచెం బంగారం వేసుకొని కొద్దిగా గాజులు కూడా మారి అనుకో, కనబడాలని దీనత్వం ఎలా ఉంటుంది? మన దీనత్వం అది కనబడడానికే ప్రయత్నం చేస్తుంటే కొత్తగా ఎంచుకున్నాం అనుకో దాన్ని. దేవుని సన్నిధిలో మనం కనబడడానికి వదిలేసి మనం ధరించినవి కనబడాలని చాలా ప్రయత్నం చేస్తుంటాం. దావీదు సింహాసనాసీనుడై ఉన్నాడు. 20 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది మందసం. ఈ 20 ఏండ్లు కిర్యాతారంలో ఉంది, అభినాదాబు ఇంటిలో ఉంది. ఈ 20 ఏండ్లు అక్కడ మందసం ఉంది, కానీ ఎవరు పట్టించుకోలేదు, దాని గురించి ఆలోచన చేయలేదు. దావీదు సింహాసనానికి వెళ్ళిన తర్వాత 30,000 మంది శూరులను, పరాక్రమవంతులను అందరినీ పెద్దలను సమకూర్చి, నా దేవుని మందసం, మన మందసం, దేవుని నిబంధన మందసం అదిగో కిర్యాతారిములో అభినాదాబు ఇంటిలో ఉంది, దాన్ని మనం తీసుకురావాలి, తిరిగి యెరూషలేములో తీసుకుని వద్దాం, యెరూషలేములో ప్రత్యేకంగా దేవుని స్థలంలో నిర్మించి, మందిరం నిర్మించి అక్కడ నిలబడదామని దావీదు యొక్క ఆలోచన ప్రజలు తెలియపరిచాడు. దావీదు యొక్క దీనత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే సింహాసనానికి వెళ్ళాడు, మందసంతో పని లేదు, వాస్తవానికి మందసంతో పని లేదు, కానీ మందసం గురించి ఆలోచన చేస్తున్నవాడు. పోనీ మందసాన్ని మీరు వెళ్ళి తీసుకురామని వాళ్ళకి ఆజ్ఞాపించరా, తను వెళ్ళమంటే వెళ్ళగలిగిన వారు ఉన్నారు, రమ్మంటే వచ్చేవారు ఉన్నారు. అభినాదాబు ఇంట్లో మందసం ఉంది, మీరు వెళ్ళి తీసుకొని రండి అని దావీదు ఆజ్ఞాపించవచ్చు, కానీ దావీదే స్వయంగా వెళ్ళినవాడు. దావీదే సింహాసనం దిగి దేవుని మందసం కోసం స్వయంగా తన హస్తాలను, పాదాలను చూపిస్తున్నవాడు. పిల్లరా, దేవుని పనిలో మన హస్తాలు, మన పాదాలు స్వయంగా కనిపిస్తున్నాయో ప్రత్యక్షంగా. మనము అమౌంట్ ఇస్తే చేస్తారు, దావీదు ఆజ్ఞాపిస్తే చేస్తారు, కానీ దావీదే స్వయంగా దేవుని పనిలో ప్రత్యక్షంగా తన హస్తాలు, తన పాదాలు కనిపించాలని బయలుదేరినవాడు. నాయకుని దీనత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. అధ్యాయం అంతా మొదటి 11 వచనాలలో దేవుని మందసం, పరిశుద్ధత, దేవుని మందసం కనిపిస్తుంది, పరిశుద్ధత అంటే విషాదం ఉంటుంది. మొదటి 11 వచనాల్లో విషాదం కనిపించింది. విషాదం అంటే ఏంటంటే ఉజ్జా మరణిస్తాడు కదా. అభినాదాబు కుమారుడైన ఉజ్జా మందసాన్ని పట్టుకొని అది జారు పట్టుకున్నప్పుడు దేవుని పరిశుద్ధతను బట్టి, అతను దేవుని యొక్క ఉగ్రతను బట్టి ఆయన మరణిస్తాడు, ఉజ్జా మరణిస్తాడు. అక్కడ 11 వచనాలలో అది మనం చూడగలం. తదుపరి 12 వచనాలలో దేవుని మందసం ఉంటుంది, కానీ ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఉత్సాహం మనం అంటే ప్రజలలో ఉన్న ఉత్సాహం, దావీదులో ఉన్న ఉత్సాహం, దేవుని యొక్క ప్రసన్నత మనం చూడగలంటే అక్కడ పరిశుద్ధత లోపించింది. మొదటి 11 వచనాల్లో మరణం వచ్చింది. ఎప్పుడైతే ఎవరు మోయాలో, ఎవరు తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో దేవుని కొలతల ప్రకారం, దేవుని నియామం ప్రకారం తీసుకుని వచ్చినప్పుడు దేవునికి మహిమ ఉంది. అక్కడ దేవుని ప్రసన్నత మీకు అర్థమవడం కోసం ఇలా మాట్లాడుతున్నాం. మొదటి 11 వచనాలలో
దేవుని మందసం ఉంది, అదేవిధంగా పరిశుద్ధత. దేవుని మందసం ఉంది కానీ పరిశుద్ధత లేదు. తన ఆలోచన ప్రకారం, తన ఉద్దేశం ప్రకారం తీసుకురావాలని ప్రయత్నం చేశారు. సో అక్కడ మరణం ఉంది. రెండవసారి 12 నుండి 22 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని అదే మందసం, కానీ దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఉంటుంది. కారణం దేవుని కొలమానం ప్రకారంగా నడిచిన వారు. ఈ 22 వచనాల్లో మనం అది చూడగలం. అట్లయితే ఈ దినం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అసలు మందసం అంటే ఏంటి? 3 ప్రశ్నలు మనం వేసుకొని 3 ప్రశ్నలకు వీలైతే సమాధానాలు చూసి దాటి వెళ్ళిపోదాం. ఒకటి, మందసం, దేవుని మందసం అంటున్నారు కదా, అసలు మందసం అంటే ఏంటి? 2, ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న ఈ మందసం అసలు ఎక్కడుంది? ఈ మందసం? 3, మందసాన్ని ఎలా తెచ్చారు? 1, మందసం అంటే ఏంటి? 2, వీళ్ళు తెస్తున్న ఈ మందసం ఎక్కడుంది అది చూద్దాం. 3వది, మందసాన్ని ఎలా తెచ్చారు? ఇప్పుడు మందసాన్ని 2 భాగాలకు తెచ్చారు, తర్వాత ఆలోచించేద్దాం. ఇప్పుడు మన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మందసం అనగానేంటి? ఎందుకు దేవుడు మందసాన్ని కోరుకున్నాడు? ఎందుకు మందసాన్ని తయారు చేయించాడు? ఎందుకు దేవుని మందసం అన్నారు? అసలు చూద్దాం కొన్ని విషయాలు. నిర్గమాకాండం. మందసం అనగా అది దేవుని నిబంధన మందసం. మందసం అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పూర్వ ఇశ్రాయేలు తయారు చేసిన ఒక పవిత్రమైన పెట్టె. మందసం అంటే ఒక పెట్టె. అది ఏంటి అంటే, ఒకసారి నిర్గమాకాండం 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు మనం చదువుదాం. మందసం గురించి మనం ధ్యానం కొంచెం లైట్గా టచ్ చేసి మనం దాటి వెళ్దాం. ఎందుకంటే అనేక సార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. 25వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మీరు చూస్తాం. చూడండి. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించవలను. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. అంతేనా? 3.5, దాని ఎత్తు 3.5. వినండి. ఈ మందసం తుమ్మకర్రతో చేయబడింది. దాని వెడల్పు, దాని ఎత్తు ఎంత? దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5 మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ మందసాన్ని దేవుడే నియమించాడు, దేవుడే నిర్మించాడు. నిర్మించడానికి కావలసిన సహాయాన్ని మోషేకి సెలవిస్తా ఉన్నాం. మందసాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు ఈ మందసాన్ని కొన్ని పేర్లు మనం చూడగలం. ఇది సాక్ష్యపు మందసం, నిబంధన మందసం, యెహోవా నిబంధన మందసం. మనం ఇప్పుడు 6 సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకున్నాం. కేరుబుల మధ్య నివసించిన దేవుని మందసం అని మనం చూడాలి. నిబంధన మందసం. ఈ మందసాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు 2.5 మూరల పొడవు, 1.5 మూరల వెడల్పు, 1.5 మూరల ఎత్తు కలిగిన ఈ మందసం ఇది తుమ్మకర్రతో చేయబడినది. దీనిని చుట్టూ లోపల బంగారంతో పొదగబడింది. ఇది మందసం. దానిపైన కరుణాపీఠము తయారు చేయబడింది. ఆ కరుణాపీఠము మీద 2 కెరూబులను నిర్మించడం జరిగింది. అర్థమవుతుందా? మందసం అంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మందసం తుమ్మకర్రతో చేయబడింది, దానిని బంగారంతో పొదగబడింది, దాని మీద కరుణాపీఠం తయారు చేయబడింది. దాని మీద 2 కెరూబులు అంటే రెక్కలు కప్పుకొని 2 ఎదురెదురు కెరూబులు అంటే 2 రెక్కలు కప్పుకున్న దేవదూతలు లాంటి కెరూబులు ఆకారంతో ఉన్నాయి. ఉన్న తర్వాత వాటికి మోయడానికి మోత కర్రలు అనగా వాటికే ఫిక్స్ చేయబడ్డాయి కర్రలు. దాన్ని ఊడదీసేది లేదు, దాన్ని అలాగే ఫిక్స్ చేయబడి ఉంటాయి కర్రలు. దాన్ని ఎవరు టచ్ చేయకూడదు. దానిని భుజాల మీద పోసుకుంటూ తీసుకెళ్ళాలి. ఎవరు మోయాలి అంటే అక్కడ ఎవరు మోయాలో రాయబడి. సో మందసాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు
ఈ మందసాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది ఎప్పుడుంది? మోషే కాలంలో తయారు చేయబడింది, అంతేనా? 1057వ సంవత్సరంలో 1052వ సంవత్సరంలో తయారు చేయబడింది. క్రీస్తుకు పూర్వం 1057వ సంవత్సరంలో తయారు చేయబడింది. తర్వాత మోషే కాలం తర్వాత యెహోషువ కాలంలో ఉంది, న్యాయాధిపతుల కాలంలో ఉంది, తర్వాత సమూయేలు కాలంలో కూడా ఉంది. సమూయేలు కాలంలో ఉన్నప్పుడు అది కిర్యాతారిములోకి వచ్చి ఫిలిస్తీన్ల దగ్గర నుండి కిర్యాతారిము అంటే సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చూడగలం. ఫిలిస్తీన్ల సర్దారులు దాన్ని తీసుకెళ్ళినప్పుడు వారికి తెగులను అనేకమైన ఇబ్బందులు బాధలు కలిగినప్పుడు వారు తిరిగి తీసుకొని వచ్చారు. అవి బెత్షెమెషు దారిలో నుండి వచ్చి ఇగో ఈ అబీనాదాబు ఇంటి వద్దకు కిర్యాతారిములో ఇక్కడ చేరింది. ఈడ చేరిన తర్వాత అక్కడ ఒక నాయకుడిని నియమించి అక్కడ ఆ మందసాన్ని ఒక యాజకుడిని నియమించి అక్కడే మందసాన్ని ఉంచారు. ఈ మందసాన్ని వాళ్ళు ఆ యెహోషువ కాలంలో, మోషే కాలంలో, న్యాయాధిపతుల కాలంలో, అలాగే సమూయేలు కాలంలో కొనసాగింది. తదుపరి మరలా సొలొమోను కాలంలో అంటే ఈ దావీదు కాలంలో ఉంది కదా. తర్వాత ఈ మందసాన్ని తీసుకుని వచ్చిన తర్వాత దేవాలయాన్ని కడతారు సొలొమోను దేవాలయాన్ని కట్టేటప్పుడు ఆ మందసాన్ని తీసుకొచ్చి పెడతారు. ఈ మందసం మనం ఎరుగుదాం, ఎక్కడ ఉంటుంది ఈ మందసం? ఏందో ఈ మందసం ఏందో మాకు అర్థం కావట్లేదు. బతుకులు మందసాలు యాడ నుండి మందసాలు అనుకుంటున్నా. ఇది ప్రభువైన యేసు క్రీస్తు వారిని చూపిస్తున్న మందసం. ఈ మందసం అతి పరిశుద్ధమైన స్థలములో ఉండేది. మందసం ఆవరణం ప్రత్యక్ష గుడారం ఉంటుంది, మీకు చూపించాము నేను. ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉంటుంది, ఆవరణంలో బలిపీఠము గంగాళం ఉంటుంది. తర్వాత పరిశుద్ధమైన స్థలం. ప్రత్యక్ష గుడారాన్ని 3 భాగాలుగా చేస్తే ఆవరణము, పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో బంగారు దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. దీపవృక్షము తర్వాత సన్నిధి రొట్టెల బల్ల మనకు కనిపించినప్పుడు తిరిగి అతి పరిశుద్ధమైన స్థలములోకి అంటే ఆ తెర ఉంటుంది. ఆ తెరకు ఆవల అతి పరిశుద్ధమైన స్థలం. ఎవరు అతి పరిశుద్ధమైన స్థలంలోకి అది అక్కడ ఉంటుంది. ఈ మందసం అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండేది. అయితే ఎవరు ప్రవేశించాలంటే యాజకులు ఎవరు వెళ్ళకూడదు. కేవలం ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒక్కసారి కోడె రక్తము మేకల రక్తాన్ని తీసుకొని తన ఇంటి వారి పాపం కొరకై, ఇశ్రాయేలు పాపం కొరకై ఆ 2 బౌలులో రక్తాన్ని తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళి ఆ కరుణాపీఠం మీద 7 మార్లు ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు దేవుని యొక్క ఆ షకీనా మేఘము దిగి వచ్చి ఆ కరుణాపీఠములో నుండి వచ్చి వాళ్ళు ఎఫోదును ధరించుకున్న తర్వాత 12 గోత్రాలకు సంబంధించిన రత్నాలు వెలుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వస్త్రం మీద ఉన్న ఆ రాళ్ళు వెలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ షకీనా మేఘములో నుండి వారితో మాట్లాడేవాడు. మందసంలో నుండి దేవుడు ప్రధాన యాజకుడితో మాట్లాడేవాడు. అది దీవించడానికి, రెండవది వారిని ఆశీర్వదించడానికి దేవుని ప్రత్యక్షత కొరకు మందసం ఉపయోగించబడింది. అర్థమవుతుందా? మందసం ఎందుకు అంటే దేవుని ప్రత్యక్షత కొరకు, ఇశ్రాయేలు వారిని దీవించడానికి కొరకు దేవుని మందసం అవసరమైంది. ఇప్పుడు ఆ మందసం అంత ప్రాముఖ్యం కలిగిన మందసం అక్కడ ఆగిపోయింది. ఎక్కడ? కిర్యాతారిములో అబీనాదాబు ఇంటిలో ఆగిపోయింది. అక్కడికి వచ్చి నిలిచిపోయింది. దాన్ని మరలా ఈ దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు ఆ మందసాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా మందసాన్ని తీసుకొని రావాలని ప్రేమ కలిగిన వాడు. ఇది జరిగింది. మందసం అంటే ఏంటంటే దేవుని నిబంధన మందసం, సాక్ష్యపు మందసం, అది ప్రత్యక్షపు మందసం, దేవుని వాగ్దానాలు ఇచ్చే మందసం, దేవుని ప్రత్యక్షత ఇచ్చే మందసం, యెహోవా నిబంధన మందసం అన్న దానికి పేర్లు, అనేకమైన పేర్లు ఆ మందసానికి ఉపయోగించబడ్డాయి. కానీ ఈ మందసం ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను అనేక మార్లు అన్ని గెలిపించిన మందసం. వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు మోషేను షినాయి పర్వతానికి రమ్మన్నాడు.
సీనాయి పర్వతాన్ని వద్దకు వచ్చిన తర్వాత ఆ వెలుగు, ఆ ప్రత్యక్షత, ఆ ప్రభావాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. మోషే, నీవు మాట్లాడి మేము బ్రతుకుతాము, కానీ దేవుడు ఆయన మాట్లాడితే మేము ఆయన ఉగ్రతకు, ఆయన మహిమకు, ఆయన యొక్క ప్రత్యక్షతకు మేము చూడలేము, బ్రతకలేము. కాబట్టి నువ్వు మాతో మాట్లాడను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అట్లయితే నేను మీతో మాట్లాడాలి, నేను మీతో ఉండాలి అంటే నా కొరకు ఒక మందసాన్ని తయారు చేయమని. అంటే ఒకసారి నిర్గమాకాండం రండి, ఆ మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు కొనసాగుతాను. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? ఎందుకు మందసము? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను మీకు కనపరిచే విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను. సో దేవుడు చెప్పిన నియమం, దేవుడు చెప్పినట్లుగా చేయబడిన మందసం, ఆ మందసంలో 3 వస్తువులు ఉంచబడేవి. ఎన్ని వస్తువులు? 3 వస్తువులు. ఒకటి, పగిలిపోయిన నిబంధన పలకలు. 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయా? అవి పగిలిపోయి ఆ పలకలు అక్కడ ఉంచారు. రెండవది, చిగురించిన అహరోను కర్ర. మూడవది, బంగారు మన్నాగల పాత్ర. ఎందుకు ఆ 3 ఉపయోగించబడిందంటే, ఆ మందసంలో అవి పెట్టబడి ఆ కరుణాపీఠము దాని మీద ఉంచి వారు ఎక్కడికి వెళ్ళినా దాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్ళారు. అంటే ఒకవేళ వారు ఓడ తీసుకెళ్లే సమయంలో పరిశుద్ధ స్థలానికి అతిపత్తి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంది కదా, ఆ తెరను ఆ మందసం మీద కప్పేవాళ్ళు. ఎన్నడూ ఎవరు ఆ మందసాన్ని చేత్తో కూడా తాకేవాడు కాదు. ఆ కర్రలు ఉన్నాయి కదా, అన్నిటికీ ఆ కర్రలు తీయాలో పెట్టాలి. కానీ ఈ మందసానికి ఉన్న కర్రలు పర్మనెంట్గా వస్తే వాటిని జొప్పించబడ్డాయి. ఆ కర్రలతోనే భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాలి, ఆ భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ మందసంలో పగిలిపోయిన నిబంధన పలకలు ఎందుకంటే వాళ్ళ యొక్క దోషములు కప్పివేయబడ్డాయి. ఎలాగూ అంటే దేవుని ఆజ్ఞలను మీరారు అనడానికి ఈ పలకలు. 10 ఆజ్ఞలను మీరు నిరాకరించారు అనడానికి రుజువుగా. రెండోది, చిగురించిన అహరోను కర్ర. ఎందుకంటే నాయకత్వంలో కొన్నిసార్లు అక్కడ లోపం వచ్చింది. మోషేనైనా నాయకుడు, అహరోనైనా యాజకత్వం చేయవలసింది, మేము కాదా అని కొంతమంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు కొంతమంది మోషే వారికి ఆజ్ఞాపించాడు. దేవుడి వద్దకు వెళ్ళాడు మోషే. దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి వారితో సెలవిచ్చి ఎవరైతే నాయకత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారో వారందరి కర్రలను తీసుకురండి. నడిపించేది కర్ర, నాయకత్వాన్ని చూపించేది కర్ర, కాబట్టి మీ కర్రలను తీసుకురండి, అహరోను కర్ర కూడా తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ అహరోను కర్ర సిగురించి బాదమ పువ్వులు పూసినట్లుగా, అంటే నాయపించవలసిన యాజకత్వం జరిగించవలసినది అహరోను వంశం వాళ్ళేనని చెప్పి దేవుడు, అంటే ఇశ్రాయేలు దేవుడు నియమించారు నా యాజకత్వాన్ని. కానీ ప్రజలేమనుకున్నారు, కొంతమంది అహరోను కాదు, మేము కూడా యాజకులమే, మేము కూడా నాయకులమే అని చెప్పిన వాళ్ళ యొక్క తిరుగుబాటుతనానికి గుర్తుగా ఇదిగో ఈ సిగురించిన అహరోను కర్ర కూడా ఆ మందసంలో పెట్టబడింది. అంత మాత్రమే కాదు, బంగారు మన్నాగల పాత్ర. ఎందుకు ఆ బంగారు మన్నాగల పాత్ర అంటే వాళ్ళు ఆకాశము నుండి ఆహారం కురిపించాడు దేవుడు, మన్నాను కురిపించాడు. అది తెల్లని కొత్తిమీర వలె ఉంది, అది దేవదూతలు తినే ఆహారం వలె ఉంది. ఎంతటి రుచికరమైన ఆహారాన్ని వారు తిని వాడు సనుగుతూ ఉన్నారు, మోషే ఈ మన్నా రుచి లేదు, ఈ మన్నాలో ఏమీ సారం లేదు, ఈ మన్నా తినడం వల్ల మా నోరంతా చప్పబడిపోయింది, కాబట్టి మాకు మాంసం కావాలి. దేవుడు ఇచ్చిన ఆహారాన్ని, అంటే పరలోక సంబంధమైన ఆహారాన్ని నిరాకరించిన దానికి సూచనగా వాళ్ళు తిరుగుబాటు ఆ మందసంలో దేవుడు కప్పివేశాడు. వారు దేవుని పలకలను, నిబంధన పలకలను దేవుని ఆజ్ఞను నిరాకరించారు. మందసంలో పెట్టబడ్డాయి పగిలిపోయిన పలకలు. దేవుని యొక్క నాయకత్వాన్ని నిరాకరించారు, ఆ కర్ర అక్కడ ఉంచబడింది. దేవుడిచ్చిన ఆహారాన్ని నిరాకరించాడు, కాబట్టి ఆ బంగారు గల మన్నా పాత్రను అందులో పెట్టబడ్డాయి. ఇది మీద కరుణాపీఠం ఉంచబడింది. వారి యొక్క దోషములు దానిలో కప్పబడి ఉన్నాయి. మందసములో మన మానవుల యొక్క
దోషములు, ఇశ్రాయేలు యొక్క పాపములు కప్పివేసి కరుణాపీఠం ఉంచబడి ఆ రక్తము ద్వారా, షకీనా మేఘము ద్వారా దేవుడు వారి పాపములను చూడక మన్నించి క్షమించి దేవుడు వారితో మాట్లాడాడు. అందుకే మందసం. ఆ మందసం వారు మోసుకుంటూ వెళ్ళారు. వారు మోసే కాలంలో నుండి, యెహోషువ కాలంలో నుండి వాగ్దాన భూమిలోకి చేర్చారు. వాగ్దాన భూమిలో చేర్చబడిన తర్వాత దేవునికి వారి వ్యతిరేకంగా మారిపోయి మందసం విషయమే మర్చిపోయారు. దేవుని ప్రత్యక్షత కనుమరుగైన కాలం, దేవుని యొక్క ప్రసన్నత కనుమరుగైన కాలంలో మరలా మందసం దగ్గర ఒక వ్యక్తి, ఒక బాలుడు పనుకోవడం మనం ఎరుగుదాం కదా. సమయలు కాలంలో తిరిగి మందసానికి మరలా ప్రభావం వాళ్ళు చూడగలరు. మరలా ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారు. మందసం ఎదుట దాగోని యొక్క దేవత పడిపోయి ఉంది. కాళ్ళు చేతులు లేక మండుమై పడి ఉంది. వాళ్ళ ప్రభావం, వాళ్ళ దేవత యొక్క ప్రభావం పడిపోయిందని వారు దాన్ని గుర్తెరిగి మరలా తిరిగి వారు కలిగిన ఆ యొక్క శ్రమలు, వారు కలిగిన ఇబ్బందులు అని తెలుసుకొని మన మధ్య ఉంటే మనకెంతో ప్రమాదం అని తెలిసి అనేకులు మరణిస్తూ ఉన్నారు, అనేకులు శ్రమ పడుతూ ఉన్నారు. అందుకని తెలుసుకొని తిరిగి దేవుని యొక్క మందసాన్ని ఎలా పంపించాలో అలా పంపిస్తా ఉన్నారు. 2 కొత్త ఎడ్లను తీసుకున్నారు, పాడి ఆవులు తీసుకున్నారు, బండిని తీసుకున్నారు. మందసాన్ని దానిలో కొన్ని బంగారపు గడ్డలు కలిగిన కొన్ని బంగారపు ముద్దలు, ఎలుకలు వంటి ముద్దలు చేశారు. వాటిని అన్నింటినీ పెట్టారు, పంపించేశారు. అది వచ్చి బెత్షెమెషు ఇంటి వద్ద కిర్యాతు అర్బాకు వచ్చి ఆగిపోయింది. అక్కడ ఆగిపోయింది. 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మొదలు పెట్టాం మనం 6వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు దావీదు మహాసింహాసనానికి ఎక్కి యెరూషలేము పరిపాలిస్తూ, ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఇప్పుడు ఆలోచన చేశారు. మందసం అబీనాదాబు ఇంటిలో ఉంది, కిర్యతారీములో ఉంది, మనం వెళ్ళి తీసుకువద్దాం. ఎందుకు ఎంతమంది చూడండి ఒకసారి. మొదటి వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని, ఎందుకు ఎంతమంది అవసరమా? ఏమైంది? ఎందుకు? ఒకసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథానికి రండి. అక్కడ కూడా మాట చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 13వ అధ్యాయం. మొదటి వచనం చూడండి. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలు వారందరితో ఇలాగ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశమంతటా శేషించి ఉన్న మన సహోదరులను, తమ పట్టణంలోను పల్లెలను కాపురం ఉన్న యాజకులను, లేవీలను కూడుకున్నట్లు వారి వద్దకు పంపి. 3వ వచనం చూడండి. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచుకొత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజములందరికీ దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారంగా చేయుదుమని. అంటే ఇక్కడ వాస్తవానికి 30,000 మంది శూరులను రాయబడి ఉంది. కానీ దినవృత్తాంతాల మొదటి గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు అనేకులు ఉన్నారు. సహస్రాధిపతులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు. అంటే దేవుని మందసం తీసుకురావడానికి ఆ సమాజం అంతా ఏకమైంది. దేవుని ప్రభావం కలిగిన మందసం, నిబంధన కలిగిన మందసం, సాక్ష్యము కలిగిన మందసం, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన ఆ మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు సమూహం అంతా ఏకమైంది. మందసం యొక్క విలువను గుర్తెరిగిన వారు, మందసం యొక్క ప్రత్యేకతను గుర్తెరిగిన వారు, మందసం ఎంతటి గొప్ప ప్రభావం కలిగినదో దేవుని దృష్టిలో మందసం యొక్క ప్రాముఖ్యత ఏంటో ప్రజలు ఎరిగారు, ఇశ్రాయేలు ప్రజలు ఎరిగారు. కాబట్టి వీళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సౌలు కాలంలో మనం యోచన చేయలేదు, ఇప్పుడు దావీదు ఉన్నాడు, మనం ఇప్పుడు ఆలోచన చేస్తాం. అంటే సౌలు ఆ మందసం గురించి ఆలోచన చేసినట్లు ఎక్కడ రాయబడలేదు.
వినండి, దాటి వెళదాం. ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధి గురించి ఆలోచన చేస్తున్నావా? నీ కాలంలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, ఒకవేళ నీ ఇంటి వారిలో దేవుని యొక్క సన్నిధిని గురించి, దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి ధ్యానం చేస్తున్నామా, ఆలోచిస్తున్నామా? దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజలంతా ఏకమైనట్లు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి మన కుటుంబం అంతా ఏకమవ్వాలి. దేవుని సువార్తను ప్రకటించడానికి మనమంతా ఏకమవ్వాలి. దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియపరచడానికి మనమంతా ఏకత్వాన్ని చూపిస్తుంది మందసం. ఏకత్వం లోపించింది నాటి కాలంలో. తిరిగి దావీదు ఆలోచన చేశాడు. మన ఏకత్వం లోపించడానికి, మనలో విఫలమవడానికి, మనము ఈ రీతిగా చెదిరిపోవడానికి కారణం ఏంటని ఆలోచన చేశారు. వాస్తవానికి ఇశ్రాయేలు బబులోను చెరకు వెళ్ళారు. యూదావారు బబులోను చెరకు వెళ్ళినప్పుడు ఈ మందసము ఆ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు ఆ దేవాలయంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళి చూస్తే మందసం కనిపించలేదు. ఆ మందసం చూశారు, కనిపించాం. మరలా యోషియా కాలంలో మందసాన్ని మనం తీసుకొచ్చి పెట్టారు. తదుపరి క్రీస్తు శకం 63వ శతాబ్దంలో 63వ సంవత్సరంలో రోమాని పరిపాలిస్తున్న రాజు రోమాని జయించి రాదంటాడు. అసలు మందసమే కనబడలేదు. నేడు ఆ మందసం మనం ఎక్కడ చూస్తామంటే ఫిబ్రవరి రాసిన పత్రికలో చూస్తే ఆ మందసం పరలోకంలో ఉన్నట్లు మనం చూడగలం. పిల్లరా, నేనేమని జ్ఞాపకం చేయబోతున్నానంటే, మందసం అనగా దేవుని నిబంధన, దేవుడు నియమించిన మందసం. అది దేవుని కొలతల ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారము, దేవుడు నియమించినట్లుగా నియమించబడినది ఆ మందసం. నాడు ఇశ్రాయేలు వారి దోషములను వారు మోసుకుంటూ వెళ్ళారు. మందసంలో దాచి, మందసం మీద మోపి, మందసంలో దాచి, మందసంలో పెట్టి మోసుకుంటూ వెళ్ళారు. సినాయి పర్వతం దగ్గర తయారు చేయబడినది. కనానులో ప్రవేశించింది వాళ్ళ పాపం. దేవుడు క్షమించే దేవుడని, ఆయన ప్రత్యక్షత ఇచ్చే దేవుడని, ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడని వారు గుర్తెరిగిన వారు. ఆ మందసం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. తుమ్మకర్ర మానవ జీవితాన్ని చూపిస్తుంది మనల్ని. ఆ యొక్క బంగారం దేవుని యొక్క దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. నేరము, దోషములు చేసిన పాపములు కప్పివేసే ప్రభువైన యేసుక్రీస్తును మనం చూడగలం. వారి పాపములు కప్పివేయబడ్డాయి, కానీ మన పాపములు కడిగివేయబడ్డాయి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దాటి వెళ్తూ ఉండగా మందసం గురించి మనం ఆలోచన చేశాం. అయితే మందసం ఎక్కడ ఉంది? రండి, అక్కడికి మనం వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. మనం 2వ ప్రశ్న కదా. మొదటి మందసం అంటే ఏంటో చూసాం. అవుట్లైన్ మీకు అందించాను, ఇంకా చాలా ఉంటుంది. మందసం గురించి నేను క్లుప్తంగా అందించలేదు, నేను దాటి పెడుతున్నాను. 7వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. ఒకసారి మొదటి వచనం చూద్దాం. అంతటా కిర్యాతారిము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంటి చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించింది. 2వ వచనం, మందసము కిర్యాతారిములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇప్పుడు ఎక్కడున్న మందసం? వాళ్ళు ఏం చేశారు? ఆ కిర్యాతారిములో నుండి మందసాన్ని, యెహోవా మందసాన్ని తీసుకొని కొండ నుండి అబీనాదాబు ఇంటి వద్ద చేర్చారు. అబీనాదాబు ఇంటి వద్ద చేర్చి ఒక యాజకుడు నియమించి ఎలియాజరు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత అది ఎన్ని సంవత్సరాలు ఉంది అక్కడ? మందసము కిర్యాతారిములో ఉండిన కాలము 20 సంవత్సరములాయను. అంటే ఇన్ని సంవత్సరాలు దేవుని మందసం లేకుండా ఎలా జీవించారు? అర్థమవుతుందా? అసలు మోషే కాలంలో నియమించబడిన మందసం, తరతరాలకు అందిస్తూ వస్తున్న ఆ మందసం ఈ దావీదు సింహాసనానికి వెళ్ళేంత కాలం 20 సంవత్సరాలు. ఈ కాలంలో ఈ మందసాన్ని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అంటే, మందసం లేకుండా బ్రతకడం అలవాటు చేసుకున్నారు.
మందసం గురించి ధ్యానం చేయడం, ఆలోచించడం, మందసం గురించి ఒక్కసారైనా వాళ్ళ హృదయంలో ప్రస్తావన కలగపోవడం, అంటే మందసానికి వ్యతిరేకంగా జీవించడం అలవాటు చేసుకున్నారు. దేవునికి వ్యతిరేకంగా జీవించడం అలవాటు చేసుకున్నాం. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా కూర్చోక, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి కూర్చోక, దేవుని సన్నిధిలో విలపించక, దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను ఎరగక, దేవుని సన్నిధిలో మన వాక్యం చదవక, ప్రార్థన చేయక, పరిచర్య చేయక ఎన్ని సంవత్సరాలు అలవాటైపోయింది మనకి. మందసం లేకుండా ఇశ్రాయేలు ప్రజలు జీవించడం అలవాటైపోయింది. దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సంబంధాలు లేకుండా, దేవునితో అనుబంధాలు లేకుండా, దేవునితో ప్రత్యేకత లేకుండా, దేవునితో వ్యక్తిగతమైన జీవితం లేకుండా కొనసాగడం మనకు అలవాటైపోయింది. హృదయపూర్వకంగా ప్రార్థన చేసి అలవాటు మర్చిపోయాం. నా మటుకు నేను, నీ మటుకు నువ్వు. ఈ విషయంలో మనం లోపించిన వారు. మందసం లేకుండా బ్రతకటం అలవాటు పడుతున్నాం. జాగ్రత్త. మందసం యొక్క గొప్పతనం మనం ఎరగలేదు. మందసం యొక్క విలువ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎరగలేదు. తదుపరి మనం చూస్తూ ఉన్నాం, దావీదు ఎరిగిన వాడు. మందసం పట్ల ఎంత మక్కువ, మందసం పట్ల మమకారాన్ని కలిగిన వాడు, మందసం పట్ల దావీదుకున్న ఆ యొక్క ప్రత్యేకత ఎంత విలువైందో. ఇశ్రాయేలు సమాజం వారందరిని ఏకం చేశాడు. సహస్రాధిపతులను, శతాధిపతులను, అధిపతులను, లేవీలను, యాజకులను, పెద్దలను, ప్రజలందరినీ ఏకం చేశాడు. మనము పరిపాలన కొనసాగిస్తున్నాం, కానీ మన పితరులు ఆచరించిన, మన పితరులు మోసుకుంటూ తీసుకొని వచ్చిన ఆ మందసం లేదు. మందసం విషయంలో మనం ఏం చేద్దాం? సౌలు కాలంలో మందసం లేదే. ఆ మందసం కిర్యాతారులో ఆగిపోయింది. దేవుని మందసం ఇంటిలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఆయనకు ఒక మందిరాన్ని కట్టి అక్కడ నేను పెట్టాలనుకుంటున్నాను. ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధి విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నామా? దేవునితో వ్యక్తిగతంగా సంబంధాన్ని కలిగి ఉండక ఎన్ని దినాల నుంచి మనం కొనసాగుతూ ఉన్నాం. అలవాటైపోయింది కదూ. దేవునితో సహవాసం, సంబంధం లేకుండా కొనసాగడానికి అలవాటు పడుతూ ఉన్నాం. దావీదు వలె ఆలోచన చేద్దాం. కుటుంబం అంతా కూర్చొని ఆలోచన చేద్దాం. ఈ సమస్యకు ప్రధానమైన కారణం ఏంటి? మనం విఫలమవడానికి ప్రధానమైన కారణం ఏంటి? మనలో మందసం లేదు. మన కుటుంబంలో దేవునితో సహవాసం, దేవుని ప్రత్యక్షత, దేవుని నిబంధన మన కుటుంబాల్లో లేదు, మన సంఘంలో లేదు అని మనం ఆలోచన చేద్దాం. అలవాటు అంటే కూర్చున్నాం, ఉన్నాడు లేని భ్రమలో బ్రతకొద్దు. దేవుడు నా మొర వింటున్నాడని భ్రమలో మనం జీవించవద్దు. దేవుడు నాతో ఉన్నాడని భ్రమలో మనం కొనసాగవద్దు. అసలు మందసం, దేవుని యొక్క ప్రభావం మన కుటుంబంలో ఉందా? దేవుని యొక్క ప్రత్యక్షత మన కుటుంబంలో ఉందా? నా వ్యక్తిగతమైన జీవితంలో ఉందా? నా వ్యక్తిగతమైన జీవితంలో ఆయన ప్రత్యక్షత నేను అనుభవిస్తున్నానా అని ఆలోచన చేద్దాం. 20 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి. 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కానీ దావీదు వచ్చి చెప్పకపోతే వాళ్ళకి ఆలోచన కూడా వచ్చేదే కాదు. ఎన్ని అపజయాలు పొందారు, ఎన్ని ఓటములు పొందారు. శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలు మీద. ఫిలిస్తీన్లు మాటి మాటికి దాడి చేస్తూ ఉన్నారు. మందసం దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన కూడా వారికి లేకుండా పోయింది. తర్వాత ఆలోచన చేశారు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన మాట ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేనితోనైనా సంబంధం లేకుండా కొనసాగండి, కానీ దేవునితో సంబంధాన్ని కొనసాగకుండా ఉండవద్దు. ఈ లోకంలో ఎవరితోనైనా దేనితోనైనా సంబంధాలు తెంచుకున్న తప్పలేదు, కానీ దేవునితో ప్రాముఖ్యంగా దేవునితో సంబంధాన్ని తెంచుకోవద్దు. దేవునితో అనునిత్యం సంబంధాన్ని కలిగి కొనసాగడానికి నేర్చుకుందాం. దేవుని నిబంధన మందసాన్ని మన హృదయంలో నింపుకుందాం. అది ప్రత్యక్షపు మందసం, వాగ్దానాలను గురించే మందసం.
ఇశ్రాయేలు ప్రజలకు జయాన్ని కలుగు చేసిన మందసం అది. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమను కనులారా వారు చూసిన వారు. ఎన్నో మేలులు మనం అనుభవించాలి అంటే దేవుని యొక్క సంబంధాన్ని మనం కలిగి దాటి వెళదాం. దేవుని యొక్క రెండో వాటి మందసం అంటే చూస్తున్నాం. మందసం ఎన్ని సంవత్సరాలు ఉందో ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలు. ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఎవరికే మళ్ళీ మర్చిపోయారు మీరు? రండి, అక్కడికి రండి. ఎక్కడుంది? చదవండి. 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యాతారిములో నుండిన కాలము అంటే కిర్యాతారిములో మందసము ఉంది. ఇప్పుడు 3వ ప్రశ్న ఏంటంటే ఎలా తెచ్చారు? అదేగా మన ప్రశ్న. మందసం అంటే ఏంటి? మందసం ఎక్కడుంది? ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇప్పుడు 3వ ప్రశ్న, మందసాన్ని ఎలా తెచ్చారు? ఆ మాట చదువుకొని మనం ఆ మాట 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకుని మనం ముగిద్దాం. రండి చదవండి. అప్పుడు సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయను అహ్యోయును ఆ క్రొత్త బండి తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలమును, తంబురలను, మృదంగములను, పెద్ద తాళమును వాయించుచు యెహోవా సన్నిధిన నాట్యము మాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసము పట్టుకొనగా, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయెను. అన్ని బాగానే ఉన్నాయి కదా. కొత్త బండి ఉంది, ఆవులు ఉన్నాయి, ఆ తోలే వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రత్యేకత ఏంటో తెలుసా? సరళ వృక్షపు మ్రాణులతో తయారు చేయబడిన సితారాలు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి. అసలు వారు గొప్పగా 30,000 మంది అధిపతులే అయితే ఇంకా ప్రజలు కొన్ని వేల మంది నాట్యం ఆడుతున్నారు. దేవుని మందసాన్ని కోలాహలంగా తీసుకొని వస్తున్నారు. దేవుని మందసాన్ని ఉత్సాహంగా తీసుకొని వస్తున్నారు. దేవుని మందసాన్ని గొప్ప ప్రభావం ప్రజలందరూ చూసే విధంగా, ప్రజలందరూ ఆ యొక్క మందసం యొక్క ప్రత్యేకత తెలుసుకునే విధంగా మోసుకొని వస్తున్నారు. అంత బాగుంది. ఏముంది చూడండి అక్కడ 5వ వచనం. దాని ముందు అసలు మందసం ఎదురేమో మందసం ఎదురుబండి, దాని ముందు అహ్యో నడుస్తా ఉన్నాడు. అహ్యో ఎవరు? అబీనాదాబు కుమారుడు. దాన్ని తోలుతుంది ఎవరు? ఉజ్జా తోలుతా ఉన్నాడు. ప్రజలందరూ దాన్ని ఎక్కడున్నారు? యెహోవా సన్నిధిని నాట్యం ఆడుతాయి. చూడండి 5వ వచనం. దావీదును ఇశ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలమును, తంబురములను, మృదంగములను, పెద్ద తాళములు, ఎన్ని రకాల వాయిద్యాలు, ఎంత గొప్ప స్వరముతో దేవుని స్తుతిస్తూ ఉన్నారో. కానీ అక్కడ ఒక మరణం సంభవించింది. ఏంటి ఆ మరణం అంటే? ఉజ్జా మరణించాడు. ఇన్ని బాగా ఉన్నాయి కదా, వాయిద్యాలు బాగున్నాయి, కొత్త బండి బాగుంది, ఎద్దులు బాగున్నాయి, మందసం పెట్టాము, అందరు నాట్యం ఆడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఎందుకు ఉజ్జా మరణించాడు? ఎద్దులు కాలు జారటం తప్ప, పడిపోతున్న మందసాన్ని పట్టుకోవడం తప్ప. సహజంగా పడిపోతున్న దాన్ని ఎవరైనా పట్టుకోవచ్చు కదా. పడిపోతున్న వారికి చేయందిస్తాం కొన్నిసార్లు.
మందసం తీసుకెళ్తా ఉన్నారు. జనమందరూ కోలాహలంతో ఉంది. ఆ ఎద్దులు కాలు జారాయి, మందసం పడిపోతా ఉంది. ఉజ్జా పట్టుకోబోయాడు. ఉజ్జా పట్టుకున్న ఉజ్జా ఏమైపోయాడు? మరణించాడు. ఎందుకు? దేవుని కోపము రగులుకుంది. ఉజ్జా చేసిన నేరం ఏంటి? దేవుని మందసాన్ని ఎలా తీసుకొని వస్తున్నారు? పెద్ద కోలాహలం, పెద్ద ఉత్సాహం, పండుగలాగా తీసుకొని వస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న ఉత్సవం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్యులందరూ గమనిస్తూ ఉన్నారు. ఏంటి ఆ అరుపులు, ఏంటి ఆ తాళాలు, ఏంటి ఆ వాయిద్యాలు, ఏంటి ఆ కోలాహలం అని ఆశ్చర్యపోయే విధంగా, ఏంటి ఆ స్తుతించడం, ఏంటి ఆ నాట్యమాడడం అని, మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు నాట్యమాడటం ఏంటి అని ప్రజలందరూ ఆలోచన కలిగించే విధంగా మందసాన్ని తీసుకొని వస్తున్నారు. అనుకుంటున్న లోపలనే ఒక సంఘటన జరిగింది, ఒక దుర్ఘటన జరిగింది. నేను ముగిస్తూ ఉన్నాను. దానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, వీరందరూ వారి సొంత ఆలోచన ఉపయోగించి మందసాన్ని తీసుకుని వస్తున్నారు. దేవుని నియమించిన కొలతలు, దేవుడు నియమించిన పద్ధతులు, దేవుడు చెప్పినట్లుగా చేయకుండా ఈయన చేశారు. మా ఇష్టం, మాకు వాయిద్యాలు ఉన్నాయి, నేను నాట్యం ఆడతాను, నేను తాళాలు వేస్తాను, మాకు బండి తెలుసు, మేము తోలుతాము, నేను కూడా నాట్యం ఆడతాను, నేను కూడా చెబుతాను, నేను కూడా అంటాను అని చెప్పి వారు ఇష్టం వచ్చిన రీతిగా కొనసాగించడం ద్వారా దేవుని కోపము వారి మీద రగులుకుంది. పిల్లరా, మన ఇష్టం వచ్చిన పద్ధతిలో మనం దేవుని ఆరాధించడం కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా జీవించి మనం దేవుని ఆరాధించాలి. మన ఇష్టం వచ్చినట్లుగా జీవించి వచ్చి దేవుని ఆరాధించాలి. మన కొలతలు కాదు, దేవుని కొలతలలో మనం ఉండాలి. మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించి దేవుని సన్నిధిలో ఆరాధించి, నేను ఆరాధించాను, నేను గణపరిచాను, దేవునికి మహిమ తెచ్చానని నువ్వు ఉత్సాహంతో నువ్వు నిండుకున్న సమయంలో దేవుని కోపం రగులుకుంటుంది. జాగ్రత్త. చూద్దాం తర్వాత. టైం అయిపోయింది. ఎందుకు ఉజ్జా మరణించాడు అది మనం అర్థం. నెక్స్ట్ ప్రభు చిత్తం అయితే దాన్ని మనం ఆలోచించేద్దాం. ఉజ్జా మరణించాడు కదా. ఇప్పుడు మనం వర్తమానం నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు మందసాన్ని తీసుకొని వస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఉజ్జా మరణించాడు. ఉజ్జా ఎందుకు మరణించాడో ప్రభు చిత్తం అయితే మరోసారి ధ్యానం చేద్దాం. మన వర్తమానం జ్ఞాపకం ఒకటి, మందసం అంటే ఏంటి, ఆ మందసం ఎక్కడుంది, మూడోది మందసాన్ని ఎలా తీసుకొని వచ్చారు, తీసుకొని వస్తున్న సమయంలో ఏం జరిగిందో మనం చూసాం. ఉజ్జా మరణించాడు. ఉజ్జా మరణించిన దాన్ని బట్టి ఏం జరిగింది, ఉజ్జా ఎందుకు మరణించాడో వాటిని జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయమైన జీవితాల్లో మేలు పొందటానికి ప్రభు తన కృపణాల గురించి బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక.